अस्मद्गुरुभ्यो नमः। कर्कटे पूर्व फल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం। ధనుర్మాస మహోత్సవంలో 8వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. நாச்சியார் திருவடிகளே சரணம். கீழ்வானும் வெள்ளெண்ணெருமை சிறுவீழ் மெய்வான் பரந்தனகான் மெக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாலை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எடுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிறந்தானை மல்லரை மாட்டியார் தேவாதி தேவனை சென்னுனாம் சேவித்தாள் ஆவாவென்னாராய்ந்த அருளேலோர் எம்பாவாய். నాచియార్ తిరువడిగలే శరణం. ఈరోజు గోదామ్మ గత 3 రోజులుగా ఒక్కొక్క గోప బాలికని నిద్రలేపుతూ ఈరోజు మరొక గోప బాలికని నిద్రలేపడానికి ముందుకు సాగిందమ్మ. అలా సాగుతున్న కాలంలో గోపబాలిక గృహం ముందుకు చేరుకొని ఆండాలమ్మ గోపబాలికను నిద్రలేపించింది. తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడినది. ఆ పక్క చూసిదివా, ఇంకా నిద్రపోతున్నావేమిటి, లేవలసింది అని ఆండాలమ్మ లోపలున్న గోపబాలిక నిద్రలేపింది. అప్పుడు ఆ గోపబాలిక ఏమని చెప్పింది అంటే, మీరు చంద్రబింబము వలె, చంద్రబింబం వల్ల తెల్లని మొహములు, తేజోవంతమైన మొహములు కలవారు మీరందరూ. ఇంకా ఉదయం కాలేదు, మీ ముఖాన్ని తూర్పు దిక్కు చూశారు కాబట్టి ఆ ప్రక్కంతా వెలుగుగా ఉంది, కానీ ఉదయం కాలేదు, సూర్యుడు ఉదయించలేదు అని లోపలున్న గోపబాలిక చెప్పిందట. అప్పుడు అమ్మవారు గేదెలు మంచు పడ్డటువంటి గడ్డి మేయడానికి చిన్న మేతకు వెళ్ళాయి, అది కనిపించడం లేదా, మంచు గడ్డి మేయుటకు ప్రొద్దుగానే కొట్టం నుండి బయటకు వెళ్లి పొలము యందు పశువులు ఉదయాన్నే పాలు బాగా ఇవ్వడానికి పాలు పితికేవారు గొల్లలందరూ కూడాను మంచు గడ్డికి మేతకి వదులుతారు పశువుల్ని, పాలు బాగా ఇస్తుంది అని. కానీ మనం గేదెల్ని తీసుకోం, పాలనే తీసుకుంటాం. పాలన ఇంట్లోకి రానిస్తాం, గేదెలను ఇంటికి రానివ్వం. ఎందుకు అంటే అజ్ఞానమైన గేదెలే ఉదయమైందని వెళ్తున్నాయి. నీకు జ్ఞానం లేదా, ఉదయమైంది తొందరగా లేచిరా, ఆలస్యం అవుతుంది అని బయటున్న గోపికలు, గోదామ్మ వారు కూడా లోపలున్న గోపబాలికను అంటిరి. అప్పుడు గోపబాలిక, నన్ను వదిలేసి మీరందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అని లోపలున్న గోపబాలిక అందట. అప్పుడు ఆండాలమ్మ చెప్పిందట, నిన్ను వదిలేసి మేము వెళ్ళలేదు, మర్చిపోయి వెళ్ళారు, గోపికలందరినీ ఆపివేశాను, ఆగండి అనగానే ఆ గోపికలందరూ కూడా నీ ఇంటి వద్దకు వచ్చి, ఇంటి ముందరే మేమందరము ఉన్నాము, కావాలంటే బయటకు వచ్చి తలుపు తీసి చూడు, కృష్ణుడు నీ యందు ప్రీతి కలవాడు, కృష్ణుడికి నువ్వంటే ఇష్టము, నీవన్నా కృష్ణుడికి ఇష్టము, కృష్ణుడికి నీవంటే ఇష్టము, కాబట్టి నువ్వు ముందుండి మమ్మల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని గోపికలందరూ కూడా లోపలున్న గోపిబాలికని అడిగారట. అప్పుడు లోపలున్న గోపబాలిక, నీ వచ్చి అతిశయముగా సంశయం లేకుండా మా అందరినీ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, ఉదయమైందని ఆలయంలో అర్చకులు స్వామికి అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన వస్త్ర పుష్పోపవీతములు సమర్పిస్తున్నారు, స్వామి ఎవరూ రాలేదని చూసి పట్టించుకోకపోతే ఎలాగా, నీవు ముందర ఉన్నావంటే మాకు ధైర్యంగా ఉంటుంది అని గోపికలందరూ కూడా ఆ గోపబాలికని లేపుతున్నారు. స్వామిని ఆరగించడానికి వచ్చిన సర్పాన్ని నోటిని 2 ముక్కలుగా చీల్చిన కృష్ణుడి దగ్గరికి మనమందరం కూడా వెళ్దాం, ఆలస్యం అవుతుంది, స్వామి మరొక రాక్షసుని సంహరించడానికి ముందుకు సాగుతాడేమో, నీవంటే కృష్ణుడికి ఇష్టము కదా, మాకన్నా ముందర నీవు వెళ్తే కృష్ణుడు మాకై ఎదురు చూస్తూ ఉంటాడు, మనందరి కోసం స్వామి అనుగ్రహాన్ని అందించడానికి సిద్ధపడతాడు, కాబట్టి నీవు కూడా మాతో పాటు వచ్చి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందవలసింది అని ఆండాలమ్మ అందరినీ లేపుతుంది. ఆండాలమ్మ వారికి ఏం అవసరం లేపడానికి అంటే, కృష్ణుడి అనుగ్రహం అందరూ పొందాలి, కృష్ణ మార్గంలో అందరూ నడవాలి, కృష్ణుడు చెప్పినటువంటి సూత్రాలను అందరూ ఆచరించాలి అని ఆండాలమ్మ వారి ఉద్దేశముగా అందరినీ లేపుతూ 3వ గోపబాలికను నిద్రలేపింది. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.